తెలంగాణ అప్డేట్. మన తెలంగాణలో దేవాదాయ జాబ్స్ వచ్చాయి. ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం. మే 24 చివరి తేదీ. నెలకు నేరుగా అకౌంట్లోకి .6000. తెలంగాణ దేవాదాయ శాఖ ధూపదీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎంపికైన ఆలయాలకు నెలకు 4000, అర్చకులకు 6000 వేతనం చెల్లిస్తారు. కనీసం 15 ఏళ్ల నాటి ఆలయాలు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయమని చెప్పుకోవచ్చు. భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి నిలయం. ఎన్నో పురాతన దేవాలయాలు మన సంస్కృతిని, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి. అయితే కాలక్రమంలో సరైన పోషణ లేక, ఆదాయం లేక అనేక చిన్న దేవాలయాలు వెలుగు కోల్పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాకుండా ఆయా గ్రామాలకు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతుంటాయి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాలకు చేయూతనిచ్చేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ధూపదీప నైవేద్య పథకం. ఈ పథకం ద్వారా నిధులు సమకూర్చేందుకు అర్హులైన ఆలయాల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికైన దేవాలయాలకు నెలకు 4000 ఆర్థిక సహాయం, అలాగే ఆ ఆలయ అర్చకులకు నెలకు 6000 వేతనం దేవాదాయ శాఖ ద్వారా నేరుగా చెల్లించబడుతుంది. డైరెక్టర్ వెంకటరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగిన ఆలయాలు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ఆలయం కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉండాలని నిబంధన విధించారు. రాష్ట్రంలోని అనేక చిన్న దేవాలయాలు సరైన ఆదాయం లేక పూజలు నిర్వహించడానికి, అర్చకులకు వేతనాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా ఆయా గ్రామాల్లో దేవాలయాల నిర్వహణ సక్రమంగా జరిగి, సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి. అంతేకాకుండా అర్చకులకు కొంతైనా వేతనం అందుతుండటంతో వారి జీవనోపాధికి కూడా తోడ్పడుతుంది. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, ఇది గ్రామీణ సంస్కృతిని, ఆధ్యాత్మికతను పరిరక్షించే ఒక ప్రయత్నం. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగాలంటే దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ తీసుకున్న ఈ చర్య ఎంతోమందికి ఊరటనిచ్చే విషయానికి, అర్హులైన దేవాలయాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వం కోరుతోంది. ఇలాంటి తెలంగాణ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.